అయితే మాత్రమైన ఇళ్ళ నాడు కాదు వాళ్ళ నాడు కాదు చిన్నోనికి మాత్రమైన తెలివి ఎక్కువ ఉంటదైనా ఏముంది మా నాయనకి ఇద్దరు మాత్రమైన కొడుకులం పుట్టినము పుట్టంగా అన్నదమ్ములం పెరగంగా పాలివాళ్ళం అయిపోతాము నేను బంతి వేస్తున్న నాయన్న పెద్దవాడు వీరభద్రుడు బంతి కొడుతున్నాడైనా నాయన్న తానికి ఎలబోతానని చెప్పిండు బంగారు బంతి చేత పట్టిండు చిన్న కొండల మీదకి వచ్చిండైనా పెద్దవాడు వీరభద్రుడు ఏమంట ఉండు తమ్ముడా మల్లయ్య బంతి అయిన కారణం ఏంది బంతి చేత పట్టుకొని నా తానికి వచ్చిన దాని పేదమేమి ఉన్నదయ్యో తొల ఎంటలు పుట్టినవు తొల వీరభద్రుడు నీవేమో పెద్దవాడు నేనేమో చిన్నవాణి మల్లయ్య 12 సంవత్సరాలు నేను బంతి చేసిన 12 సంవత్సరాలు నువ్వు బంతి కొట్టినవు అన్నయ్యా అన్నా వీరభద్రుడు అయ్యాల కూడా పుట్టంగా అన్నదమ్ములం ఉంటాం పెరగంగా పాలివాళ్ళం అవుతాం కూరాడి అలాగైనప్పుడు కులంతో సంబంధం అన్నారు పెద్దలైనా అందులల్లా ఆడతానన్నా నువ్వు కూడా బంతి కొడతావారా మల్లయ్య బంతి కొట్ట వల్ల నీ వల్ల కాదు తమ్ముడా నీ కాలు ముదరలేదు నీ చెయ్యి ముదరలేదు తమ్ముడా మల్లన్న తమ్ముడా నీ చోరం ముదరలేదు అంటన్నా ఇయ్యాల కాకుండా రేపు కొడుతున్నా రేపు కాకుండా ఎల్లుండి కొడుతున్నా నువ్వు బంతి వేయాలి నేను బంతి కొడతానన్నాడైనా తమ్ముడు చిన్నవాడు మల్లయ్య ఉన్నాడు పడుకుని ఒక మాట అంటే నా గాయం అంతా గాయపడుతుంది అనుకోని తమ్ముడా పర్వాలేదు అనుకోని శ్రీశైలం వెళ్ళిపోని చిన్న కొండల మీకెళ్ళి బంతి వేస్తున్నా నువ్వు శ్రీశైలం మీకెళ్ళి బంతు కొట్టమన్నాడైనా శ్రీశైలం లోపల గురుడు మల్లయ్య ఉన్నాడు చిన్న కొండల మీద వీరభద్రుడు ఉన్నాడైనా శుక్రవారం ఉన్నది బంతి చేస్తా ఉంటే శ్రీశైల పర్వతాల బండ నుంచి గురుడు మల్లయ్య బంతి కొడుతున్నాడైనా భగవంతుడు మల్లన్న బంతి అటువంటి చేతు లోపల ఆరం దాల్తలేదంట ఆకాశం మీదకెళ్ళి మొయ్య బంతి మూతలు పెట్టుకుంటా ఉరుము ఉరిమినట్టుగా మెరుపు మెరిసినట్టుగా బంతి ఆకాశం మీదకెళ్ళి వస్తున్నదైనా దానపడి లోపల మొయ్య బంతి మాత్రమే మూతలు పెట్టుకుంటా వస్తుంటే పుట్ట పుట్టింది పుట్ట లోపల నాగేంద్రుడు పుట్టిండైనా నాగేంద్రుడు పుట్ట మీద తోగబెట్టి నావల మేతలు వేస్తున్నాడంట నాగేంద్రుడి మీద ఉండే మాత్రమైన నెత్తి మీద ముని మానికం కొట్టుకొని బంతి ఆరం దాడికి వెళ్ళిపోతున్నదైనా ఇప్పటికైనా నాగేంద్రుడి నెత్తి మీద మరక ఉంటది అదే మునిమానికమైన 3 కొమ్మల భస్మాసురుడు పచ్చని గడ్డి తిని పాలుంటూ ఉత్కం లాగేది 3 కొమ్మల భస్మాసురుడు పచ్చని గడ్డి మేసముండు ఏమిటి నా మీదకి వెళ్ళిపోతుందని 3 కొమ్మల భస్మాసురుడు తల ఎత్తి మీదకి చూస్తున్నాడైనా 3 కొమ్మల భస్మాసురుని నడిమి కొమ్ము ఎగరగొట్టుకొని మక్క రాజా ముజేరా వచ్చేనా మక్కరాజం వచ్చింది మక్కరాజము లోపల మాత్రమైన తుర్కవాని గోరి ఉన్నదంట బంతి వస్తుంది తుర్కవాని గోరి మీద పడుతుంది పత్తితోని పత్తి ఒక పంట నువ్వు చేనుతోని 101 పంట కుర్ర చేనుతోని కోట ఒక పంట ఉంటున్నదైనా 3 కొమ్మల బసవాసురుని నడిమి కొమ్ము ఎగరగొట్టుకుని తుర్కవాని గోరి మీద పడి బండారు గడ్డ కుంకుమ గడ్డ మక్క రాజ్యము లోపల పడుతున్నదైనా 12 సిరిసిల ప్రతాపి నాగశేషుని మీద ఉండే మునిమానికం బలుగుతుంది అటువంటి గుగ్గీలం గడ్డ మక్షాజ గడ్డ పట్నం లోపల ఉడుతున్నదైనా బంతి వారి యాదవారి
ఇట్లా ఉండంగా శ్రీశైల పర్వతాల బండ మీద రామా చిన్నవాడు మల్లయ్య ఏమంట ఉండు అన్నా వీరభద్రుడు నీ మనసులంతా గుణమంతా తెలిసిపోయింది ఇవాళ అటువంటి మాత్రమైన బంతి అయినావు గాని మారు బంతి అయ్యని కారణమేందని చెప్పి అన్న తానికి వచ్చిండయినా ఓ తమ్ముడ మల్లయ్య రారా ఆ యొక్క 12 ఏళ్ళు నేను బంతి కొట్టిన నీ చేతి లోపల బంతి ఆరందాలు లేక అద్దాన పడి లోపల బంతి వెళ్ళిపోయింది తమ్ముడా మల్లయ్య అమ్మతోని ఆరుడు నాయనతోని బాధలు వస్తట్టున్నాయి తమ్ముడా ఇద్దరు అన్నదమ్ముళ్ళు చిన్న కొండల మీదకెళ్ళి శ్రీశైల పర్వతాల బండ మీదకి వచ్చిర్రు వాళ్ళైనా తమ్ముడా నువ్వు శ్రీశైలం మీద ఉండు తమ్ముడా రానొక గడిగ పోనొక గడిగ బంతి దాడు లోపల నేను చేరబోస్తానన్నాడైనా శ్రీశైలం మీద తమ్ముని మల్లయ్యను వదిలిపెట్టిండు చిన్న కొండల మీదకెళ్ళి వీరభద్రుడైనా దాడు లోపల వెళ్ళిపోతా ఉన్నాడా పడివి లోపల వీరభద్రుడు చేరబోస ఉన్నాడమ్మా రమా శ్రీశైలం వదిలిపెట్టిండు అద్దాన పరివి లోపల కాకులు చూడని కారండ పడివి పిట్టలు చూడని పెరుకొండ అడివి చీమలు చూడని చిక్కొండ అడివి లోపలైనా అద్దాన పడివి లోపల తిరుగుతూ ఉన్నాడు దేవుడు ఎక్కడ చూసినా గాని బంతి దొరకలేదు మాత్రమైన అద్దాన పడివి లోపలికి వెళ్ళి నడుచుకుంటా వస్తుంటే మాత్రమైన అద్దాన పడివి లోపలైనా అది బ్రహ్మకంచి పట్టణం ఉంది బ్రహ్మకంచి పట్టణం లోపల బాలా భద్రకాళి ఉన్నదైనా ఏడంత్రాల మాలు మీద బాలా భద్రకాళి తడిపిడి తానం చేస్తుంటే తానం లోపల కుర్రులు పోయి మోరి ఉంట పోతున్నాయంట ఆ వీరభద్రుడు మాత్రమైన మోరి దాడుతూ ఉంటే ఆడవిల్ల ఎంటికలు ఇంత శృంగారం ఉంది ఆడవిల్ల ఎంత బాగుందా అనుకున్నాడైనా అమ్మా ఏడంత్రాల మాలు మీద ఉండి ఆడవిల్ల నువ్వెవరని చెప్పి ఆర్చుకూతలు పెట్టినట్ట వీరభద్రుడే అమ్మవారు భద్రకాళి ఎవరు వచ్చినా కోట కింది కనుకొని ఏడంత్రాల మాల మీదకి వెళ్ళి కింది చూసిందైనా ఎర్రదాని ముఖము చూసినా బ్రహ్మ కుట్టును రెమ్మ తెగలన్నట్టునైనా ఏ తల్లి కన్నడో ఎలనాగదేవుడు ఎంత శృంగారంగా ఉన్నడే బాలుడు బాలుడు మాత్రమైన రావయ్య పిల్లగా అంటే ఎట్లా రావాలంటల్లకల్లా అమ్మవారు అటువంటి భద్రకాళి దేవి సొప్పకట్టెలు తెచ్చింది గంగ తెప్ప ఇలనాడు మనం గంగ తెప్ప ఎట్లా కడుతున్నామో గంగ తెప్ప అట్లా తయారు చేసిందైనా బంగారు చీరలకెళ్ళి బంగారు పొగు గుంజిందంట కిందికి మాత్రమైన సొప్ప వెళ్ళ తెప్ప కింది కొలిది పెట్టంగానే మాత్రమైన ఆడివిళ్ళకి ఇంత అహంకారం ఎందుకు అనుకోని కుడి ప్రాధం తీసిండు గంగ తెప్ప లోపల పెడుతున్నాడైనా మాలి మీదకి వస్తున్నాడే అటువంటి అమ్మవారు ఏమంటూ ఉన్నదైనా రావయ్యా పిలగో పిలగా అటువంటి మాత్రమైన ఏ రాజం ఏ దేశం అంటున్నాడైనా ఇంటవు బాల భద్రకాళి దేవి చేతులు కలిసిన చప్పట్లు మాటలు కలిసిన ముచ్చట్లు దొంగ చీకటి ఒక్కటైనట్టు అమ్మగారు సూపులు పోయి అయ్యగారి మీద పడుతున్నాయి అయ్యగారు సూపులు పోయి అమ్మగారి మీద పడుతున్నాయి అర్థమైతే ఉన్నదా బ్రహ్మకంచి పండుగ లోపల ఇద్దరికి లగ్గమైన ఆనందంగా ఉన్నారంట వాళ్ళు శ్రీశైల పర్వతాల బండ మీద నాన్న వీరభద్రుడు ఎక్కడ వెళ్ళిపోయానో అన్న వీరభద్రుడు రానొక గడిగే పోనొక గడిగే ముక్కారు 3 గడిగల్లో చేరవస్తామన్నా ఎక్కడ వెళ్ళిపోతు అనుకోని గుండెలు గుబిల్లు అని ఎదజల్లు మంట ఉన్నది గురుడు మల్లయ్యకైనా శ్రీశైలం వచ్చిండు బంతి దాడ లోపల నాన్న వెళ్ళిపోయిండు నాన్న దాడ లోపల నేను పోతానన్నాడైనా రామ రామన్న రాముడు రాఘవ రామన్న రాముడా రామ రామ
లోపల అన్నయ్యా అన్న ఇయ్యాల మనం ఇద్దరం అన్న వారి ఎండలు పుట్టిన నా పేరు మల్లయ్య తొల ఎండలు పుట్టిన తొల వీరభద్రుని ఉన్నావు అన్న ఇయ్యాల అటువంటి మన అమ్మతోని ఆరడు నాయనతోని బాధలున్నాయి అన్న ఇయ్యాల దాన పడివి లోపల బంతి వెళ్ళిపోయింది బంతి దాడ లోపల నువ్వు ఎక్కడ వెళ్ళిపోది వాగమైపోదివా అన్నా పట్టుకొని తిరుగుతల్ల కల్లా అన్న జాడలు దొరకలేవైనా నాలుగు దిశలనంగా తూర్పు ఉత్తరము పడమను దక్షిణం దిక్కు చూస్తల్ల కల్లా అన్న జాడలు లేకపోతున్నదైనా మల్లన్న వచ్చే తొవ్వలపల 3 తొవ్వలున్నాయంట అన్న ఈ 3 తొవ్వలు ఉన్నాయన్న ఏ తొవ్వనంట నువ్వు పోయినవు ఏ దారి నుంచి నేను రావాలనుకున్నాడు గురుడు మల్లయ్య మల్లన్నకు మంత్రం లేదు ఎల్లమ్మకి యంత్రం లేదైనా 5 ఏళ్ల సమనిస్తమోపంగానే సారు సన్నపాలకుండు ఉంది సన్నపాలకుండుని గురుడు మల్లయ్య కల్లవారు చూసిండైనా సన్నపాలకుండు ఎక్కిండు గాని దిగ సెలవు లేదు మల్లయ్యకయ్యా అన్నని ఆ చేసుకొని అటువంటి గుండెలకు పిల్లు అని ఎప్పుడైతే జాజికాయలోనే కళ్ళు ఎర్రగా పడుతున్నదైనా చేసుకొని కలకల కన్నీరు నమ్ము మల్లయ్యో లింగాల చెల్ల తీసి మల్లయ్య ఒక మందు పెట్టినాడు కాదేవుడే ఓయల్ల వీరభద్ర నాయన్న ఇక్కడెళ్ళిపోతే అన్నా నాయన్న నాగదల్ల రీతిగా రా నాయన్న మనమిద్దరం ఉండి వన్నా నాయన్న ఎప్పయ్యా మాడపోయినా నాయన్న తొంభయ్యా మాడపోయినా కోడు దొరకదంటరా ఎన్నుగాన రాదురా నాయన్న రారా కలకల కన్నీరు నమ్ము మల్లయ్య తండ్రిని యాది చేసి మల్లయ్య గుల్లవన్నువయ్యా జంగమయ్యా శివ బ్రహ్మల్ల గుల్లలోన పరవయ్య పుడితి మారా మారాయన శివ బ్రహ్మల్ల గుల్లలోన పరవయ్య పుడితి మారా మారాయన ఒక్క తల్లి పిల్లలకు రామ ఒక్క రాత రాయడంటాగా దేవుడమ్మా రాజ బ్రహ్మదేవా చిన్నాయినా రాతలింత రాసి వీరా భగవంతుడా ఒక ముద్దుగున్న వాళ్ళకు అమ్మలారా బాగా ఉండదంట రామ ఒక్కత కోడల్లకమ్మ రామ ఒక్క రాత రాయడంటాగా దేవుడే ఇంటవమ్మ పార్వతమ్మ పూజ చేసి నువ్వు గంటివమ్మ ఏ నోమి నువ్వు గంటివమ్మ పరవయ్య పుడితివానే తల్లులారా ముంగల పోతే బాయి గాతి మాకాయ తల్లి ఇంకపోతే చెరువు గాతి మాకాయనమ్మ ఎచ్చమ్మ ఎచ్చి మాట అంటారేమో పచ్చమ్మ పచ్చి మాటాలంటారేమో కోడు శోకమమ్మ మల్లయ్య
జన్నపాలగుండు మీద మల్లయ్య జనపాలగుండు మీద మల్లయ్య జన్నపాలగుండు మీద మల్లయ్య జనపాలగుండు మీద మల్లయ్య కలకల మల్లయ్య కన్నీరు తీసుండు ఉలవల మల్లయ్య ఉలపోయబట్టే దేవుడు కోడి గారుతున్నాయి దేవునికి మల్లయ్య ఒక తల్లి పిల్లలకు ఒక రాతరాయనంట కనిపించిన తల్లులే రామా ముఖ ముద్దు ఉన్న వాళ్ళకి రాత ముద్దు ఉండదంట రాత ముద్దు ఉన్న వాళ్ళకు ముఖ ముద్దు ఉండదంట దేవి మల్లయ్యో తండ్రిని ఆ చేసిండు తల్లిని ఆ చేసి కలకల కన్నీరు ఆడపిల్ల సోకమే మల్లయ్య కలకాల మల్లయ్య కన్నీరు తీసివే కలకాల మల్లయ్య కన్నీరు తీసేరా కలకాల మల్లయ్య కన్నీరు తీసివేరా కలకాల మల్లయ్య కన్నీరు తీసేరా ఉలవల మల్లయ్య ఉలపోసా ఉన్నాడమ్మా ఓల మల్లయ్య ఉలపోసా ఉన్నాడు ఆయన దంగమై అందరూ ముట్టలేదా కొందరు వెంతలేదని చెప్పి శివపార్వతులు వేడుకొని కలకల కన్నీరు తీస్తూ ఉన్నాడే ఆరామ ఓరామ యోజనరా ఉలబోల శోకం ఉలపోసా ఉన్నాడా ఓల సోగము ఓలపోసా ఉన్నాడు తల్లిని అది వేసి గాగుడు మల్లయ్య అల్లేని ఆదేశే గానుడు మల్లయ్య ఒక్కత కోణంలోకి ఒక రాత రాయడంట రాత రాసిన బ్రహ్మదేవ మా రాతలింత రాసివని చెప్పి చిన్నాయన చిన్నమ్మను యాద చేసుకొని తన్న పాలగుండు మీద అద్దాన పడి లోపల కలకల కన్నీరు తీస ఉన్నదే ఆరామ ఓరామ యోజనరా ఆ భగవంతుడు మల్లయ్య కలకల కన్నీరు తీసిండు కాకమ్మ సోగముల పోసల కళ్ళ కార్చిన కన్నీరు కాలువదైతున్నదైనా ఏడ్చిన కన్నీరు ఏరులైతున్నది కైలాసం లోపల శంకరికి మ్యాలి మందుతున్నదైనా ఇది అటువంటి శంకరుడు కైలాసం లోపల ఎడ్డి వాడదా గుడ్డి వాడదా అన్నం ఉన్నవాడదా అన్నం లేని వాడదా పిల్లలు ఉన్నవాడదా పిల్లలు లేని వాడదా కన్న కాటికి పెట్టిండంట శంకరుడు వారి చేతి లోపల అంజనాలు చూసలకల్లా గురుడు మల్లయ్య కలకల కన్నీరు తీస్తుండంట కొడుక మల్లయ్య నీకు ఏమి బాధ కలిగిందని చెప్పి రెండు కళ్ళతోడు చూసుకుంటా కొడుక మల్లయ్య ఇవాళ బంతి మీ చేతులకు ఇచ్చిన బంతి పోయింది మక్క రాజంలో పడ్డది బంతి దాని లోపల నీ అన్న వచ్చిండు భద్రకాళి లగ్గమాడిండు మీ అన్న పోయిండని నువ్వు మాత్రమే అద్దాన పడి లోపల వచ్చిన తొవ్వక మల్లయ్య తొక్కులాడుతున్నావు దేవులాడక మల్లయ్య దేవులాడుతున్నావు జారు జారు జన్న పాలకుండు ఎక్క సెలవు ఉంది కానీ దిగ సెలవు లేకపాయ మల్లయ్య నా పెద్ద కొడుకు లగ్గమైంది కానీ నా చిన్న కొడుకు లగ్గం కాలేదు ఇవాళ నా చిన్న కొడుకు కూడా లగ్గాలు చెయ్యాలి ఎట్లా చెయ్యాలి పుట్టడు కోపంతోని ఉన్న తండ్రి పోయిందనుకో అటువంటి తండ్రి కొడుకులకు విద్యం పడుతుందైనా ఆడపిల్ల ఎల్లమ్మ రావాలి 5 ముక్షట్లు చెప్పాలి భూమి పుట్టినప్పుడు గరక పుట్టింది ఆకాశం పుట్టినప్పుడు ఆదుండ చెట్టు పుట్టింది పార్వతమ్మకు తొలుసూరు కొడుకు విఘ్నేశుడు విచ్చును కొడుక విఘ్నేశం ఈ మట్టేడు మారం వెళ్ళిపోవాలి ఎల్లమ్మకి ఏమంటారు రాయవారని చెప్పాలి తల్లి పార్వతమ్మ తండ్రి శివంగా శంకరుడు మాత్రమే 41 రోజు ఓం పుండరీకాల్సిండ్రు లోపల రుబ్రా అంత ముఖ్యం తప్పిపోయింది ఏ దేవాల దేవతలు యజ్ఞం లోపల చేయవెన్న దొరుకుతలేదని చెప్పాలి తల్లి కాలం హక్కిండు తండ్రి కాలం హక్కిండు మట్టేడు మారం చేర వచ్చినాడు అమ్మవారి ఎల్లమ్మ దేవి 7 మేడల్ల ఎండి మేడ లోపల ఉన్నది అమ్మవారి ఎల్లమ్మ దేవి గాని అల్లా టైం గాని టైంలో అక్కడ నా ఆత్మలు ఎవరు వచ్చిన కైలాసం నుంచి నా తమ్ముడే రావచ్చును అనుకోని మంగళార్తులు తీసుకుంది చెంబుతోని నీళ్ళు తీసుకుంది వచ్చిన తమ్మిని కళ్ళవార చూసిందైనా ఎడమకున్న నివాళి కుడికి తీసింది కుడికున్న నివాళి ఎడమకు తీసిందైనా తమ్ముడా రా 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 తమ్ముడా అవయ్యానే తమ్ముడా అమ్మ బాగా ఉన్నదా అమ్మ బాగా ఉన్నదా ఆయన బాగా ఉన్నడా తుంగి బాగా ఉన్నదా నాగన్న బాగున్నడా పట్నంలో ప్రజలంతరా ప్రజలు బాగా ఉన్నరా రా తమ్ముడా వర్ణికాతి ఎండలు ఉదినికాతి ఎండలైనా ఉగాదిని ఎండలు ఊపి కొడతా ఉన్నాయి రా తమ్ముడా
అడుగుతున్నదంట. అక్క తెలిసింది, నీ గుణమంతా తెలిసిందమ్మా. తెలిసింది. హైదరాబాద్ మొత్తం తిరిగినా నీ అట్లుంటా. అక్కలు ఉండొద్దు, నా అట్లుండు, తమ్ముడు ఉండదు అక్క. తెలంగాణలో మొత్తం నీ అట్లుంటే అక్క ఉండొద్దు, ఉంటే నా అట్లుండి తమ్ముడే ఉండొద్దు అక్క. ఎందుకురా ఏం తక్కువ చేసిన తమ్మి నీకు? అమ్మ బాగుందారు, నాయన బాగుండారు, నంది బాగుందారు, భృంగి బాగుందారు, పట్నంలో ప్రజలంతా బాగున్నారు అడుగుతావు గాని తమ్మి ఒక్క మాట బాగున్నావని అడగపోతావు కాదు. నేటికున్న వాడిని సాటుకు అడుగుతారు, సాటుకున్న వాడిని నేటికి అడుగుతారు తమ్మి. అదే అక్క బాగుండే పాటికి దాకా వస్తుంది. అవురా, ఇప్పుడు ఇంటి ఆయన దేనిలాగా చేస్తుంటే ఆడిలో 10,000 ఇస్తాడమ్మా అన్న, ఈ 50,000 ఇస్తాడమ్మా తమ్ముడు. ఎదురు చూడదా చూస్తారు. నేనేమని అడిగినా అనమ్మా, నేను ఒక్క మాటకు ఎంతకు నోసుకోవాలి. అందరు బాగున్నారు, ఆడు బాగున్నారు, ఈడు బాగున్నారు, ఇంటి ఎంకోడు బాగున్నారు, ఇంటి ముందర బాగున్నారు, ఆ తాగోతుడు బాగు, ఇవన్నీ అడుగుతున్నావు కానీ నేనేం పాపం చేసినామ్మా నిన్ను? అంతేనా తమ్మి? తమ్ముడు అటువంటి నేటుకున్న వాళ్ళని సాటుకడుతుర్రు, సాటుకున్న వాళ్ళని నేటు కడుతురు అంటావా? అక్క ఎల్లమ్మ రావే, ఆకలి కొన్న కడుపు చూడపోతివి, ఆరిపోయిన ముఖం చూడపోతివి అని పడుకుని ఒక మాట మాట్లాడిండంట. తమ్ముడా విఘ్నయ్యా, రారా తమ్ముడా, ఆకలి వంటే తమ్ముడా, అన్నమే నీ కొలువరా, రూపలైతే తమ్ముడా, నీళ్ళే నీ కొలువరా. అమ్మి అన్నమేం కొదవా, దూపు అయితే పెద్ద పెద్ద బబుల్స్ వచ్చినాయి, కూల్ వాటర్ వచ్చినాయి, నార్మల్ వాటర్, మంజుల వాటర్, ఇవన్నీ వాటర్ వచ్చినాయి. తమ్మి ఎందుకురా నీకు? బియ్యం రెడ్డి వచ్చినావు ఇయ్యాలా? కాదు, కర్మన్ గట్టి వచ్చినావు. తమ్మి నీకు ఏం కోదవరా? పర్వాలేదు, నా తమ్ముడు పూటెడుకు పుట్టెడు తినవాడు అనుకోని అటువంటి అమ్మవారి ఎల్లమ్మ 7 ఏళ్ళకు పోయింది. నా తమ్మినికి సప్పటి ఉండాలంటే చాలా ఇష్టమని చెప్పింది. బండెడు మాత్రమైన గోధుమ పిండి విసుకని బండెడు కుడుములు చేసింది. నా తమ్ముడు పూటకు పుట్టెడు తినవాడు అనుకోని 7 గోళాల అన్నము 7 గోళాలకెళ్ళి గంజనంగా బోనం పాలు తీసి పక్కకెట్టింది. నా తమ్మినికి మాత్రమే సప్పడి అటువంటి శనగలు అంటే చాలా ఇష్టమని 7 గోళాల నిండా శనగలు నాన పోసింది. నా తమ్మిని విఘ్నేశునికి చెరుకు గడలంటే చాలా ఇష్టమని బండెడు చెరుకు గడలు తెచ్చిందంట. 7 ఎడ్లు ఎంత మేస్తుందో అంత ఈసరా గుట్టింది, అన్నం అంతా పెట్టింది ఎల్లమ్మ. విఘ్నేశుడు తొండం పెట్టిందంట, లడుకునని లోపలికి వేసుకున్నంట. తెలిసిందామా నీ గుణమాత? ఏం పెట్టివా అమ్మా? ఒకటేసారి తొండం పెడుతూ లడుకుమని లోపలికి వేసుకున్నా, ఎడం పేక ఏడుస్తుంది, కుడి పేక కర్రమంటుంది, నడుము పేక కవరే అందలే. ఇంటవు తమ్ముడా, తమ్ముడు నీ బావ కాయ కష్టం చేయలే, నా ఒళ్ళే పోయలేదు, నీకు పెట్ట నీకు నా శాత కాదు తమ్ముడా. తమ్ముడా నీ బావ పోయిండు మంత్రానికే పోయిండు, అద్దాన పడి లోపల ఉన్నాడు తమ్ముడా. తమ్ముడా నీకు అన్నం పెట్టాలంటే నా వల్ల కాదు, నీకు ఒక దీవెన ఆడి పెడుతున్నాను. సంవత్సరానికి ఒకసారి వినాయక చవితి పండుగ వస్తుంది, నీ పేరు మీద మట్టి బొమ్మను ఏసురు తమ్ముడా విఘ్నయ్యా. పూజలు సేవలు చేసేది కులం లేదు, మతం లేదు, 18 వర్ణాల జాతి నీతి వాళ్ళందరూ కలిసి వాడ గేరి నీకు పందిరులు వేస్తున్నారు, పందిరి నడమా నీకు పీటలు వేస్తున్నారు. 9 రోజులు సకుముల కూర్చోబెట్టుకొని పులిహోరలు అటువంటి గుగ్గిల్ ననంగా శనిగలు చేస్తున్నారు, నీ ముందర పూజలు సేవలు చేసి నీ ముందర పెడుతున్నారు. 9 రోజులు తినాలి, 9వ రోజు దాకా తిన్న తర్వాత సంవత్సరం దాకా అన్నం అడగకు. 6 నెలలు తినాలి, 6 నెలలు తినాలి, 6 నెలలు ఇంట్లో వండాలి. తమ్ముడా వచ్చిన సంగతికి ఇప్పుడు ఎప్పుడు చెబుతున్నా, చెవునందు పెట్టమంటున్నాడంట. మన నాయన జంగమయ్య తల్లి పార్వతమ్మ 41 రోజు కైలాసం లోపల ఏనియం తొండరావు అటువంటి నెయ్యి నెయ్యి దార ఆపకుండా యజ్ఞం పెట్టిరమ్మా. మన తల్లికి బండికి ముక్కుపోగుంది, రూపురోలంతా తప్పిపోయింది, ఏ దేవాల దేవతలు చూసినా దొరకలేదంట. ఇంటి
ఉన్నవమ్మా కూరట్ల సీనిండా కుదిరాడి విల్ల వేలిండా కాలు పెట్టినా ఎదురాడి విల్లవమ్మా ఎకరేసం మీద రామని అంటారు కదా తమ్ముడా తల్లికి వచ్చిన బాధ తండ్రికి వచ్చిన బాధ తీసిన బిడ్డే ఉండేవి లాభం లేకే లాభం తింటేనేమో నా బిడ్డ తిని వెళ్ళిపోయింది అంటారు కానీ ఇలా వచ్చిన బాధ కూడా తీర్చనన్నదైనా తమ్ముడా మగపిల్లలు తయారు కావాలంటే ఒక పాయింట్ సెట్ వేసుకొని నడవేమేమా అంటాడంటే గరం మొగోడు ఆడపిల్ల తయారు కావాలంటే ఆలస్యం అవుతుంది తమ్ముడా విగనయ్యా తమ్మిన 5 అడుగుల ముందులో పంపించింది అమ్మవారు ఎలుకలు వేషం కట్టింది ఏడుపుల వాళ్ళని పంపాల వాళ్ళని తీసుకున్నది చిన్నల సప్పులతోని డప్పుల సప్పులతోటి అమ్మవారు ఎల్లమ్మ ఎకరేషన్ తల్లి కట్టినది ఎల్లమ్మదేవి ఎప్పుడైతే నడుచుకుంటా వస్తలే కళ్ళ జారి దన్నపాల గుండు ఉన్నదైనా మీద గురుడు మల్లయ్య కళ్ళపాల చూసినడైనా అటువంటి అక్క ఎల్లమ్మదేవి నువ్వు అన్న మాటలు తురుపుకొని నేనన్న మాటలు పరవడుకొని తమ్ముడా విజయయ్యా అక్క ఎల్లమ్మదేవి అటువంటి అక్క ఎల్లమ్మదేవి ఏమంట ఉన్నాడైనా అక్క ఎల్లమ్మ నువ్వు అన్న మాటలు తురుపుకొని నువ్వు అన్న మాటలు పరవడుకొని